హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మనము అవాంఛిత రోమాలు ఎలా పోతాయి, ఏ విధంగా మనం బ్యూటీ పార్లర్ పోకుండానే మన ఇంట్లోనే మనం ఉన్న వస్తువులతోటే ఎలా మనం పరిష్కారం చేసుకోవచ్చు, ఎలా అవాంఛిత రోమాలు పోతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనివల్ల మీకు ఏ పైసా ఖర్చు లేకుండానే మనం ఫేస్ని నీట్గా చేసుకోవచ్చు. ఏ బ్యూటీ పార్లర్ తోటి అవసరం ఉండదు, ఏ వ్యాక్సిన్ తోటి అవసరం లేకుండా నీట్గా చేసుకోవచ్చు. ఇలా వారంలో 2 సార్లు చేయడం వలన మీ ఫేస్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి అయితే నీట్గా వారంలో 2 టైమ్స్ చేసుకున్నారంటే అసలు ఎక్కడ ఒక ఎంటుక అనేది కూడా అవపడకుండా నీట్గా అవపడుతుంది ఫేస్. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల ఇంకా మీకు బెనిఫిట్స్ బాగా ఉంటాయి. ఫేస్ కూడా బాగా గ్లోగా తయారవుతుంది మన వీడియోలో చెప్పినట్టు చేయడం వలన. ఇలా చేయండి, మీ ఫేస్ను గ్లోగా చేసుకోండి. అలాగే అవాంఛిత రోమాల సమస్య నుంచి పడండి. అలాగే ఈ వీడియోని చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి, బంధువులకైనా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా, మన మొక్కలను సేవ్ చేసుకుంటే ఎలా. అలాగే మనం డైలీ ఈ వీడియోలు చూస్తున్నప్పుడు మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి ఈ ఛానల్కు సపోర్ట్ చేయండి. దీనివల్ల మాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. మంచి మంచి వీడియోలను చేసి మంచి టిప్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాం కాబట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ అవాంఛిత రోమాలు ఎలా పోతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చూసేది ఏంటంటే, మనం అవాంఛిత రోమాలు ఎలా పోతాయని తెలుసుకుందాం అనుకున్నాం కదా. అది ఎలా అంటే, 1 స్పూన్ చక్కెర, అందులో కొంచెము నిమ్మరసం కలిపి బాగా కలపడం వల్ల పేస్ట్ లాగా తయారవుతుంది. అది మీకు వెంట్రుకలు ఎక్కడ ఉన్నాయో, అప్పర్ లిప్ ఆ పైన వెంట్రుకలు, కాళ్ళకి ఎక్కడున్నా కూడా రాయండి. రాసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే ఉంచడం వల్ల ఎండిపోతుంది. ఆ తర్వాత మంచినీళ్ళతో బాగా కడగడం వల్ల ఎంటికలు ఎక్కడెక్కడ ఊడిపోతాయి, స్మూత్గా తయారవుతుంది చర్మం మొత్తం. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల మీ చర్మం క్లీన్గా ఉంటుంది. అలాగే బ్రైట్నెస్ వస్తుంది చర్మానికి. కాబట్టి వారంలో 2 సార్లు ఇలా చేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు తీసుకొని దాంట్లో పాలు కలిపి పేస్ట్ లాగా చేసిన తర్వాత ఫేస్ మీద ఎక్కడ వెంట్రుకలు ఉన్నా అక్కడ మొత్తం అప్లై చేయండి. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత అది ఎండిపోతుంది. ఆ తర్వాత బాగా స్క్రబ్బర్ తోటి రుద్దిన తర్వాత మంచి వాటర్ తోటి, మంచినీళ్ళతోటి బాగా కడగండి. కడగడం వల్ల మీ వెంట్రుకలు ఎక్కడెక్కడ ఊడిపోతాయి. అలాగే ఫేస్ నీట్గా బ్రైట్నెస్ కూడా వస్తుంది. ఫేస్లో చర్మం బ్రైట్గా కనబడుతుంది. ఇట్లా వారంలో 2 సార్లు చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంత. చూశారు కదండి, ఆ విధంగా వీడియోలో చెప్పినట్టుగా ఆ విధంగా చేయండి. మీ ఫేస్ గ్లోగా తయారవుతుంది. ఇది ఏ పైసా ఖర్చు లేకుండా ఈ పద్ధతిలో మీరు చేశారనంటే ఎవరికైనా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల మంచి గ్లోగా ఉంటుంది. మనకి ఏ డబ్బులు ఖర్చు కాకుండా మనకు మనమే చేసి మనం బ్యూటీ పార్లర్ పోయినంత ఫీలింగ్తో ఉంటాము. కాబట్టి అడుగుతారు కూడా, మీరు ఎక్కడికి వెళ్ళి ఇలా ఫేషియల్ చేయించారా, థ్రెడ్డింగ్ చేయించారా ఏంటి అని అడుగుతారు కూడా ఎదుటి వాళ్ళు. అలా ఉంటుంది ఫేస్. కాబట్టి వారంలో 2 సార్లు ఇలా చేయండి. మీకే ఆశ్చర్యపోతారు, ఇంత బాగుంది ఏంటి ఫేసు అని. అలా మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మంచి ఇన్ఫర్మేషన్ తోటి వస్తాము. అలాగే అంతవరకు సెలవు.